ఈ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోనండి, అటు ఇటు తిప్పకుండా వాళ్ళ వాక్యం విననీయకుండా డిస్టర్బ్ చేయకుండా చూడండి. 71వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా చదువుతారు. 71వ కీర్తన 5వ వచనాన్ని చదువుతారు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్వాధము నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఆమేన్, హల్లెలూయా. నా నిరీక్షణ స్వాధము నీవే అనండి గట్టిగా. నా నిరీక్షణ స్వాధము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆశ్రయము నీవే, నా నిరీక్షణ స్వాధము నీవే. ప్రభువా యెహోవా, నా నిరీక్షణ స్వాధము నీవే. హల్లెలూయా. నిరీక్షణ అనున్నది ప్రియ సహోదరి సహోదరా, ప్రతి మనిషిలో అన్నీ కోల్పోయినటువంటి సమయంలో, సమస్తము చేయి దాటిపోయినటువంటి పరిస్థితుల్లో, అనుకున్నవి నెరవేరినటువంటి సందర్భాలలో అవమానాలు, దుఃఖము, వేదన, కన్నీటి వ్యధలో మనిషి జీవితంలో హృదయ అంతరంగాలలో ఎక్కడో దాగి ఉండే ఒక గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణకు ఆధారుడు, ఆ నిరీక్షణకు ఆస్వాదుడు ఎవరయ్యా అని చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. చప్పలు కొడదాం గట్టిగా 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 బిగ్గరగా. ఇంకో పాయింట్స్, మనలో నమ్మకమంతా కోల్పోయి, మనలో విసిగి వేసారిపోయి, జీవితం మీద ఓ భయానకమైనటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో కుమిలిపోయి కృంగిపోయినటువంటి సమయంలో, సందర్భంలో ప్రియ సహోదరి సహోదరా, మనలో అడుగంటి కొంచెం ఉంటుంది ఆశ, అడుగంటి కొద్దిగా ఉంటుంది మనలో. అది ఆ కొంచెం ఎక్కడో ఉన్నటువంటి ఆ కొంచెం నిరీక్షణ దేవుని వైపు మళ్ళితే, దేవుని వైపు చూపితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్ద ఆ నిరీక్షణ కలిగి దేవుని వైపు నీ మనసు త్రిప్పితే, ఆయన తప్పక నీ జీవితంలో కార్యం చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యోబు ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. యోబు తన గ్రంథంలో రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక చెట్టు పైకి వెండిపోయి కింద దాని యొక్క వేళ్ళు పురుషులు అలా కొంచెం ముందు జరుపుకోండి. పురుషులు చూడండి, యోబు గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి చక్కటి విషయం ఏమిటంటే, చాలు కూర్చో. చెట్టంతయు ఎండిపోయిన తర్వాత, చెట్టంతయు క్షీణించిపోయిన తర్వాత, దాని వేర్లు మట్టిలో కూడా ఎండిపోయి చిక్కి శల్యమైపోయిన తర్వాత యోబు రాస్తున్నటువంటి చక్కటి విషయం. ఈ వేళ్ళకి, చెట్టు అంచులో ఉన్నటువంటి వేళ్ళకి నీటి వాసన తగిలిన ఎడలా, ఆయన మాట్లాడుతున్న చక్కటి విషయం, నీటి వాసన తగిలిన ఎడల, దానికి వాసన ఓన్లీ నీటి వాసన తగిలితేనే చెట్టు మరలా దానిలోనికి జీవము, దానిలోనికి ఫలించేటువంటి జీవము కలుగుతుందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనలో నిత్య జీవార్థమైనటువంటి దేవుడు గనుక
దేవుణ్ణి విశ్వసించి ఆయన మార్గాల్లో నడిపించబడుతున్న మనందరి జీవితాలలో అనేక సమయాలలో, సందర్భాలలో పూర్తి స్థాయిలో ఏమీ లేదు, అంతా అయిపోయింది, మా జీవితం ఇంకెందుకు అనుకుంటున్నటువంటి ఆ లాస్ట్ చివరి క్షణాలలోనైనా ప్రభు వైపు నీ నిరీక్షణ చూపగలిగితే, ప్రియ సహోదరి సహోదరా, ఆయన మరలా నీ ఆశలను నా దేవుడు చిగురింప చేసేవాడు. చెప్పలు కొడదామా గట్టిగా? నా దేవుడు మరలా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని చిగురింప చేయగలిగినటువంటి దేవుడు. ఆయన సజీవుడైనటువంటి వాడు. ఆమేన్. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన దగ్గర లేదు అంటానికి లేదు, ఆయన దగ్గర చేత కాదు అంటానికి లేదు, ఆయన దగ్గర అవ్వదు అంటానికి కుదరదు, ఆయన దగ్గర ఇంకొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందిలే అంటానికి లేదు. ఆయన దగ్గర వచ్చి వెండి విశ్వాసం, నిరీక్షణతో ప్రభు సన్నిధులను ప్రార్థిస్తే తప్పక నీ నిరీక్షణాస్పదము యేసే. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చదవాలి మాట. ఎందుకనగా 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? ప్రభువు మీద మనం ఉంచినటువంటి నిరీక్షణ. ప్రభువు మీద మనం ఉంచినటువంటి నిరీక్షణ, ప్రభు సన్నిధిలో మనం చేసినటువంటి ప్రార్థన అనేటువంటి నిరీక్షణ, ప్రభువులో మనం ఉండినటువంటి నిరీక్షణ అన్యజనులు ఎదుట మనను సిగ్గుపరచదు. ఈరోజున ప్రియ సహోదరి సహోదరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మి మోసపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద విశ్వాసము, నిరీక్షణ ఉంచి పాడైపోయినటువంటి నరుడు ఒక్కడైనను ప్రపంచంలో లేడు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక్కడైనను చనిపోవడం, నశించిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఒక్కడైనను నశించిపోవట నాకు ఇష్టం లేదు అన్నాడు. కనుక ప్రియ సహోదరి సోదరా, దేవాతి దేవుని మీద నీ పూర్తి స్థితుల్లో, నీ పూర్తి నిస్సహాయ స్థితుల్లో, నిస్పృహల పరిస్థితుల్లో, నీ కన్నీటి ఆక్రందనలో, నీ ఆవేదనలో, నీ నిట్టూర్పులలో నీవు నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు మీద విశ్వాసం, నిరీక్షణతో ప్రభు సన్నిధులను ప్రార్థించిన మరుక్షణం నుంచే నా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదగడిగా హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి వారి ఎడల జరిగేటువంటి కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఏమిటో 1, 2, 3 మాటలుగా నేను గుర్తు చేసి ఈ పునరుత్థానపు మొదటి ఆరాధనను మనం ముగించుకుందాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతారు. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం బాగైనండి. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా, క్లారిటీగా, నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయములో అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మేను. అది విశ్వాసమునందు ఏం కాక, బలహీనుడు కాక, రమారమి 100 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నిరీక్షణ గలవాడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం. చెప్పాలండి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో నిరీక్షణకే ఆధారం లేనటువంటి సమయంలో
దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. క్రైస్తవ జాతి అందరికీ కూడా, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాలు దేవుని సన్నిధిలో అవునని, ఆమెనని నెరవేర్చడానికి శక్తి గల దేవుడైన, హల్లెలూయా, ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని? ఆయన విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు బొమ్మలు అమ్ముకుంటున్నటువంటి సమయంలో, వ్యాపారముగా చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక రోజున అవగాహన వచ్చి, మా నాన్న తయారు చేసిన బొమ్మలు ఎలాగ దేవుళ్ళు అవుతారని కర్ర తీసుకుని ఇవన్నీ పగలగొట్టేసి ఆకాశం వైపు తిరిగి, నన్ను సృష్టించిన వాడు ఎవరైనా ఉంటే, ఇలాగ అడుగుతున్నాడు, నన్ను సృష్టించిన వాడు ఎవరైనా ఉంటే కనిపించండి, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కనపడండి అని రోషంగా ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతున్నాడు, పబ్బేళ్ళు ఎడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన ఇంకా రోషం కలిగినవాడు. ఆమేన్. మన యేసు ప్రభు ఇంకా రోషం కలిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్కసారిగా అబ్రహాము ముందు సర్వశక్తి కలిగిన దేవుడిగా దిగి వచ్చాడు. చప్పలు కొడదాం గట్టిగా. సర్వశక్తి గల దేవుడిగా ఆయన అబ్రహాము ముందుకు దిగి వచ్చాడు. ఇదిగో ఈ సంఘంలోనికి దిగి వస్తున్నాడు. నీవు ఆత్మతో సత్యముతో యేసయ్యని పిలుస్తుండగానే ఆయన నీ ముందుకు దిగి వస్తున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? అందరు చెప్పండి, ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. ఆమేన్. నేను భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తను, మీ పితరుల దేవుడును నేనే. అని చెప్పేసి అడుగుతున్నప్పుడు, ప్రియ సహోదరి సోదరా, ఈ అబ్రహాముతో దేవాది దేవుడు చెబుతున్నాడు. అప్పుడు అంతకుముందు ఆయన పేరు అబ్రామ్. నీవు నీ తండ్రి ఇల్లును, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. నేను చూపిస్తున్న దేశమునకు వెళ్ళు అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆ రోజున వాగ్దానం చేస్తున్నాడు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం ప్రారంభ మాటల్లో దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. నీ సంతానాన్ని నేను ఇసుక రేణులంతగా విస్తరింపజేస్తా, నేను నీ సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తాను భూమి మీద అంతటా అని దేవుడు ఆ రోజున ఆకాశ నక్షత్రాల వలెను భూమి మీద ఇసుక రేణులంతగాను నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు ఆ రోజున ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానాల మీద నువ్వు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. చూడండి, అబ్రహాము బాగానండి, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత మ్యారేజ్ అయింది కదా, అప్పుడే విగ్రహారాధికగా ఉన్నప్పుడే పెళ్ళి అయింది అబ్రహాంకి. అయిన తర్వాత అబ్రహామును దేవుడు పిలుచుకొచ్చాడు. ఆరాన్లోను ఇంకా పలు చోట్ల అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము బలిపీఠాలు కడతా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. తర్వాత అబ్రహాము బంధువులు, అబ్రహాం యొక్క రక్త సంబంధికులు, స్నేహితులు, తర్వాత ఆయా గోషేనులోను అనేకమైన ప్రాంతాలలో అబ్రహామును చూసిన వాళ్ళు అంతా ఏమంటున్నారు తెలుసా? అబ్రహాం, నీ సంతానం ఇసుక రేణులాగా ఉంటుంది అన్నావే, మీ దేవుడు చెప్పాడు అంటున్నావే, నీకు ఇప్పుడు పెళ్ళైపోయి ఇంచుమించు 10 సంవత్సరాలు దాటిపోయింది, 15 సంవత్సరాలు దాటిపోయింది, 20 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడయ్యా సంతానమో? ఎక్కడయ్యా నీకు సంతానం కలిగేది? 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది. అబ్రహాము నిరీక్షణకే ఆధారం లేని సమయంలో దేవుని యందు నిరీక్షణ ఉంచాడంట. చప్పలు కొడదామా గట్టిగా. అందరు పలు మాటలు అంటున్నా కానీ చూడండి, చాలా సమయాలలో, సందర్భాలలో మనందరి మీద కూడా ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మన జీవితంలో కార్యాలు జరిగినప్పుడు, మనకు నష్టం కలిగినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, మన దగ్గర అంతా కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడి బాధపడుతున్నటువంటి సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు మనతో. ఏమంటారు తెలుసా? దేవుడు 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 అని కూర్చుంటే ఎట్లాగమ్మా ఇది పరిస్థితి? హల్లెలూయా.
దేవుడు దేవుడు అనుకుంటా కూర్చుంటే ఎట్లాగా గాల్లో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండమంటే ఆరిపోకుండా ఉంటుందా? పిచ్చిదానా. మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి, మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. చూడండి, అటువంటి సమయాల్లోనే, అటువంటి సందర్భాల్లోనే నిరీక్షణ దేవుని మీద ఉంచాలి. ప్రతి మనిషికి హృదయ అంతరంగంలో ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ అన్నీ కోల్పోయినాయి. పరిస్థితుల్లో ఏమి జరగనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఏ నిరీక్షణకు ఆధారం లేని, ఏది 60-70 ఏళ్ళ ఈ వయస్సులో ఇంకేముంటుందండి? ఒకసారి మనం మెడికల్ రీతిలో మనం ఆలోచించిన, మానవ రీతిలో ఆలోచించిన, పురుషుని యొక్క బలము, స్త్రీ యొక్క బలము ఉడికిపోయేటువంటి పరిస్థితుల్లో ఇక సంతానమే కలగనటువంటి ఓ భయంకరమైన నిరీక్షణకు ఆధారమే లేదు. ఇక ఏ మెడికల్, ఏ యొక్క స్టడీస్, ఏ జ్ఞానులు ఎవడు కూడా సృష్టించలేడు, ఏ శాస్త్రవేత్తలు కూడా సృష్టించలేరు. ఎవరు కూడా అసాధ్యమైనటువంటి కార్యం అది. కానీ ఒక రోజున ఆదికాండం 18వ అధ్యాయం తీయండి. ఒక రోజున దేవదూతలు, దేవ సేవకులు ఆ మార్గంలో వెళుతూ వచ్చారు. వస్తున్నప్పుడు అబ్రహాము వృద్ధాప్యములో ఉండి రమారమి 100 సంవత్సరాల వయసు అట. చెప్పండి, ఎన్ని సంవత్సరాల వయసు? చెప్పండి, ఎన్ని సంవత్సరాల వయసు? 100 సంవత్సరాల వయసులో అబ్రహాము ఆ మమ్రేలో ఆ వృక్షము కింద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు దేవసేవకులు అలాగ వెళుతుంటే వెంటనే సాష్టాంగపడి వాళ్ళు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నీ దాసుడినైనా నా మీద నువ్వు కటాక్షి ఉండి నీ ఎడల దయచేసి మీరు నన్ను దాటిపోవద్దయ్యా, మరి నన్ను దాటిపోవద్దు. ఒకసారి నా ఇంటికి వచ్చి బస చేసి నన్ను అయ్యా ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పేసి గోజాడుకుంటున్నాడు. తిన్నగా అబ్రహాము మాటను విని ఈ దేవదూతలు, దైవ సేవకులు గుడారం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అబ్రహాము ఒక గొర్రెపిల్లను వధించి రొట్టెలు చేసి ఈ దైవ సేవకులకి ఆహారం పెట్టారు, బస చేశారట. అబ్రహాము ఇంట్లో వెండవేళ దేవదూతలు దేవ సేవకులు అలాగ భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి సమస్య విషయమై సేవకులు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఏమన్నా తెలుసా? మీదడికి వచ్చే ఇదే రోజుల్లో ఒక చక్కటి మగ సంతానం నీ వడిలో ఉంటున్నారు. చప్పలు కొడతాము గట్టిగా, ఒక చక్కటి మగ సంతానం నీ వడిలో ఉంటారు. వెంటనే ఆమె ఎవరు? ముసలామె ఆ గుడారంలో ఉండి పక్కుమని నవ్విందట. చెప్పండి, ఏం చేసింది? ఎవరి మాటకి నవ్వింది? దేవుని మాటకి నవ్వొచ్చా? ఒకసారి ఆలోచించండి. ఈ మాట పలికింది ఎవరు? దేవాతి దేవుని యొక్క సేవకులు. పోవయ్యా చూసారులే కానీ మీరు కానుకల కోసం, డబ్బుల కోసం ఎంతకైనా మాట్లాడతారు మీరు అనుకుంటారు కొంతమంది. విశ్వసిస్తే ఏ కార్యమేం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు పోవయ్యా ఒక 100 రూపాయలు చేతులు పెడితే మీరు కారు కొంటారంటారు, మీరు బిల్డింగ్ కడతారని అంటారు, ఏదైనా చెబుతారులేండి అని అంటారు. కానీ అబ్రహాము ఒక్క మాట ఈయన నిరీక్షణ ఎప్పటి నుంచి ఆయనకి పెళ్ళప్పటి నుంచి విగ్రహారాధనగా ఉన్నప్పుడు సమయంలో దేవుడు అతన్ని పిలిచినటువంటి సమయంలో దేవుడు వాగ్దానం చేసాడే. ఆ వాగ్దానం ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అందరూ వచ్చి అంటున్నారు అబ్రహాముతో, ఇంకెప్పుడు కలుగుతారు అని. అబ్రహాము ఒకటే నిరీక్షణ. ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నా ఎడల చేసిన వాగ్దానం నెరవేరే వరకు నేను చావను. చప్పలు కొడదాము గట్టిగా. దేవుడు నా వాగ్దానం నా ఎడల నెరవేర్చే వరకు నేను చావనంటే చావను, నా మొసల్ది కూడా చావదని చెప్పాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మొసళ్ళు కూడా చావదు, నేను చావనని చెప్పేసి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 18వ అధ్యాయంలో ఆశ్చర్యరీతిగా సేవకులు వచ్చి దీవించటం, సేవకులు వచ్చి ఆశీర్వదించటం, మీదడికి వచ్చే ఈ రోజుల్లో చక్కటి నవ్వు అనబడుతున్న ఇస్సాకు నీ వరిలో ఉంటాడు అని చెప్తే షారాయి పక్కుమని నవ్విందంట.
ఆమె నవ్వటానికి గల కారణాలు ఏంటంటే ఆమెలో ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది లేక, ఆ నమ్మకం, ఆ విశ్వాసం అనేది లేక ఏంటి ఈ వయస్సులో ఏంటి గర్భం ఉడికిపోయినటువంటి వయస్సులో, బలమంతా ఉడికిపోయిన వయస్సులో ఈ వయస్సులో పిల్లలు ఎలా కలుగుతారు అని నవ్వింది. యవనస్తుల కంటే పిల్లలు కలుగుతారు ఏంటి, ఎవరు గుడిబోతులు కంటా ఏంటి ఎట్టో గట్ట మెడిసిన్ చేపించైనా ట్రీట్మెంట్ చేయించైనా పిల్లలు కలిగించవచ్చు. కానీ గర్భం అంతా ఉడికిపోయిన తర్వాత పిల్లలు ఏంటయ్యా? ఇదొక ఇరుడ్డమైన మాట, ఇదొక విచిత్రమైన మాట, ఇదొక ఇరుడ్డమైన మాట. ఏంటిదని పక్కుమని నవ్వింది. ముసలిదాన్న, నువ్వు నవ్వినందుకే నా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. చెప్పులు కొడదావు గట్టిగా. నువ్వు నవ్వినందుకే నా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకి ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుని మీద నిరీక్షణ ఉంచాను, అది అతనికి ఆధారముగా నిలిచాను. ఆమేన్. ప్రభుని నమ్ముకున్న మన జీవితాలలో ప్రియ సహోదరి సహోదరా, మనందరం కూడా ఏంటి కష్ట క్లిష్ట బాధ వ్యాధి దినమందు నీ నిరీక్షణ తప్పిపోకుండానట్లుగా చూసుకోవాలి. నీ విశ్వాసము, నీ నిరీక్షణ తప్పిపోకుండా తొలగిపోకుండా చూసుకోవాలి. నువ్వు ఏంటి ఈ రోజున చాలామంది జీవితాలలో సాతాను గలిబిలి చేస్తున్నాడు. శోధనల చేత, శ్రమల చేత ఏంటి అనుకున్న కార్యాలు ఏవి నెరవేర్చబడక నష్టాలు కష్టాలు వాటిల్లినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని జనులు అందరూ వచ్చి మిమ్మల్ని అంటారు, ఏమంటారు? బాప్తిసం పొందేరే అంటారు. అనేటువంటి సమయంలో కూడా మీరు నిర్భరముగా ధైర్యముగా అలాగనే ప్రభు మీద నమ్మిక ఉంచి, ప్రభు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో, ప్రభు మన కోసం ఏ విధంగా రక్తాన్ని చిందించాడో ఆ నిరీక్షణ మనకి ఏ వాగ్దానం చేశాడు? మిమ్మలను నిత్య సీయోను యెరూషలేమునకు ఏడు పాలు తేళ్లు ప్రవహించి దేశంలోనికి మిమ్మల్ని చేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాల మీద మనం నమ్మిక ఉంచి మన ఆత్మీయ జీవితాలు చెదిరిపోకుండానట్లుగా, మన విశ్వాసం చెదిరిపోకుండానట్లుగా, దేవుల్లో ఉండే అనుభవాలు చెదిరిపోకుండానట్లుగా అన్ని జనులు ఎన్నో రకరకాలుగా మాట్లాడినా నువ్వు మాత్రం నిరీక్షణ తప్పిపోకుండా, అబ్రహాము ఎన్ని సంవత్సరాలు దేవుని మీద విశ్వాసం నమ్మిక నిరీక్షణ ఉంచాడంటే రమారమి 100 సంవత్సరాలంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మనిషి బ్రతికితే ఎంతకాలం బతుకుతున్నాడు? 60, 70, 80 బైబిల్ చెబుతుంది. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధికమని చెబుతుంది. దేవుని దయ వల్ల అబ్రహాముకి అంత వయసు ఉంది కనుక ఆ వయసు వరకు అంటే జీవితకాలం అంతా దేవుని మీద నిరీక్షించు. ఈ రోజున క్రైస్తత్వం దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా. ఈ రోజున క్రైస్తత్వం ఎలా ఉన్నారనంటే కార్యాలు జరిగితేనే దేవుడు. చెప్పండి, కార్యాలు జరిగితేనే, అనుకున్నవి నెరవేరితేనే దేవుడు. అసలు యేసు ప్రభు దేనికోసమో తెలుసా? క్రైస్తత్వానికి ఉప్పు కారాలు జరిగితే కోసం కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్త్రీల సమాజం ఏంది మొద్దుమారి పేరు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. చప్పట్లు కట్టండి గట్టిగా, గట్టిగా గట్టిగా కాయితాడు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కార్యాలు జరగాలి, మిరియాలు జరగాలి, ఉపకారాలు జరగాలని ఇదే ఎదురు చూస్తారు తప్ప క్రైస్తత్వానికి క్రీస్తు ఎందుకోసం తెలుసా? నీ ఆత్మ నశించిపోకుండా పరమాత్మలోనికి చేర్చడానికి యేసుక్రీస్తు మనందరి కోసం వచ్చాడు. ఈ లోకంలో మన దీక్ష, ఈ లోకంలో మన ప్రతిష్ఠిత, మన విశ్వాసం, మన నిరీక్షణ 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా కార్యాలు జరగకపోయినా పర్వాలేదు, నాకు నా దేవుడు నాకుంటే చాలు అని ఒక నిరీక్షణ నీకుంటే చాలు. నా దేవుని జీవితకాలం అంతయు కార్యాలు చేస్తాడు. నా దేవుని జీవితకాలం అంతయు కార్యాలు చేస్తాడు. చప్పలు కొడుతూ నా దేవుని యొక్క శక్తిని పొందుకో. నా దేవుని జీవితం కాలం అంతయు అనుకున్నవన్నీ నా దేవుడి కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. చెప్పండి, నిరీక్షణకు ఆధారమే లేని సమయంలో అబ్రహాము దేవుని యందు నిరీక్షణ ఉంచేను. అప్పుడు దేవుడు 100 సంవత్సరాల వయసులో కూడా దేవుడు కార్యాలు చేశాడు. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం.
ఈ అబ్రహాములో ఓ చక్కటి నిరీక్షణ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూస్తారు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఏలయనగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. చెప్పండి, ఎలా చూస్తున్నాడంట? దేనికోసం చూస్తున్నాడంట? ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కోసము ఈ అబ్రహాము. మనం అసలు మీకు విషయం తెలుసా? మనం వెళితేనే పాత నిబంధన భక్తులందరికీ ప్రవేశం. పరలోకపు తాళపు చేతులన్నీ ఎవరి కాడు అంటే మన కాడు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరికి ఇచ్చాడు తెలుసా? పేతురుకి ఇచ్చాడు. పేతురు సంఘం నీ మీద కడతానని చెప్పాడు. సంఘం దగ్గర తాళపు చేతులు ఉన్నాయి. ఏ సంఘం? కొత్త నిబంధన సంఘం దగ్గర. ఏ తాళపు చేతులు? మీ బీరువా తాళం చేతులు కాదు, పరలోకపు తాళపు చేతులు. ఆమేన్, హల్లెలూయా. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి అబ్రహాముకి చూడండి ఒక గొప్ప నిరీక్షణ. దేవుని పునాదులు కలిగినటువంటి పట్టణానికి నేను వెళ్ళాలి, దేవుని పరలోకపు పునాదులు కలిగినటువంటి పట్టణానికి నేను వెళ్ళాలి. అక్కడ దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణానికి నేను వెళ్ళాలని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. గనుక ప్రియ సహోదరి సోదరా, అబ్రహాముని పరదేశంలోనికి తీసుకెళ్ళి పెట్టేసాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో పరదేశంలోనికి తీసుకెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పెట్టి ఉంచాడు అనమాట. అంటే వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. క్రొత్త నిబంధనలోకి వెళదాం. కొత్త నిబంధనలో పేద లాజరు, చెప్పండి, ఏ లాజరు? పేద లాజరు ఒక ధనవంతుని ఇంటి దగ్గర ఉండేవాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. పాపం కురుపులతోనూ వ్యాధితో బాధపడేవాడు, కానీ ఆత్మీయంగా మాత్రం పర్ఫెక్ట్గా ఉండేవాడు. అతడు ఒక రోజున చనిపోయి అతడు పోయి పరదేశంలో ఎక్కడ ఉన్నాడు అంటే అబ్రహాము రొమ్మున ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? ఈ అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూశాడు. చూడండి బాగేనండి. పరలోకపు పట్టణము సత్యవకమైనది. పరలోక పట్టణము తన యొక్క గొర్రె పిల్ల, తన యొక్క బిడలైనటువంటి వారి కోసము సిద్ధపరుస్తున్న పట్టణం. ఈ అబ్రహాముని పాత నిబంధన భక్తులైనటువంటి వారందరినీ తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు అని అంటే పరదేశంలో పెట్టాడు. పరదేశంలో వెయిటింగ్ హాల్లో, వెయిటింగ్ రూమ్లో ఒక పెళ్లి కూతురుని ఏ విధంగా పెళ్లి రోజు ముందు ఒక వెయిటింగ్ రూమ్లో పెడతారో అలాగా అబ్రహాముని వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. వాడు ఎక్కడికి పోయాడంటే వేదనకరమైన స్థలంలోకి పోయాడు. బాగానండి, నేను చెప్తున్నాను. పోతే ఈ పేద లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున నెమ్మదిని పొందుతున్నాడంట. ఏం పొందుతున్నాడు? నెమ్మదిని పొందుతున్నాడట. ఈడేమో వేదన పడుతున్నాడు. ఎందుకు వేదన పడుతున్నాడు? దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని రాకడ కోసం ఎదురు చూడలేదు, దేవుని యొక్క సంఘంలో కట్టబడలేదు, దేవుని యొక్క సేవకుని బోధలలో నడిపించబడలేదు, దేవుని యొక్క నియమాలలో ఏ కోశాన నడిపించబడలేదట. బాగానండి, ఏ కోశాన్ని నడిపించబడకపోగా తనకిష్టం వచ్చినట్లుగా నడుచుకున్నాడట. ఆ రాయబడిన మాటలు అదేనండి. ఏం చేశాడు ఈ ధనవంతుడు అని అంటే తనకిష్టం వచ్చినట్లుగా నడుచుకున్నాడట. దేవుని నడిపింపు కానీ, దేవుని చిత్తము కానీ, దేవుని ఆలోచన కానీ, దైవ సేవకుల నిర్ణయం కానీ ఏ కోశాన లేదు. సొంత ఆలోచనలతో, స్వనీతితో, స్వచిత్తముతో కొనసాగించబడ్డాడు. కనుక ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. అబ్రహాము పేద లాజరు ఎక్కడున్నారు అని అంటే ఆ పునాదులు కలిగినటువంటి పట్టణానికి వెళ్ళటానికి ఒక వెయిటింగ్ హాల్లో ఉన్నాడు. నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే ప్రభు రాకడ మరీ సమీపముగా ఉంది.
ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కోసము ఒక గొప్ప నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసము కలిగి, ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా అని ఆశతో ఎదురు చూడాల్సినటువంటి కాలం ఇది. ఆమేన్. కాలం ఇది. ప్రభు చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రభు చెప్పాడండి. ఏం చెప్పాడు తెలుసా? నా రాకడి దినాలలో అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయని చెప్పాడు, జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు, జరుగుతున్నాయి. పాలస్తీనాకి, ఇస్రాయేల్కి, ఏంటి మన భారతదేశానికి, పాకిస్తాన్కి జరుగుతున్నాయి. ఏంటి అక్కడక్కడ రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, జనం మీదకు జనం లెగుస్తారని చెప్పాడు. ఆల్రెడీ లెగుస్తున్నాయి, జరుగుతున్నాయి. ఏంటి అనేకమైన తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఆల్రెడీ కరోనా తెగులు వచ్చిపోయింది, ఇంకా అనేక తెగుళ్ళు జరుగుతున్నాయి. నా రాకడ సమీపముగా ఉందని తెలుసుకోనండి అని చెబుతున్నాడు. చెప్పండి, ఏం చెబుతున్నాడు? నా రాకడ అతి సమీపముగా ఉందని తెలుసుకోనండి. పాత నిబంధన భక్తుడు అబ్రహాము ఒక నిరీక్షణ దేని గురించి? ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి వెళ్ళాలని. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అందుకే దైవజనులు యేసన్న గారు చక్కటి పాట రాశారు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియో చప్పట్లు కొడతాం గట్టిగా. స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని స్థితిగతులు దరికే రాని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా. ఆమేన్. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూప, అందరు స్వరమెత్తి గట్టిగా. పరమ చలేము సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖమోద చింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా, అందరు చప్పట్లు కొడుతూ, అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల కిందటున్న అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉంటే క్రొత్త నిబంధన సంఘం మరింకెంతగా ఎదురు చూడాలి ఒకసారి ఆలోచించండి.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ కోసం ఇంకెంత ఎదురు చూడాలో ఒకసారి ఆలోచించండి. మనలో పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక గొప్ప నిరీక్షణ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతో కూడా యుగ యుగాలు ఉండాలని ఒక ఆశ, ఒక కోరిక, ఒక గొప్ప నమ్మకము, ఒక నిరీక్షణ కలిగి నీ జీవితంలో మెదలాలి, నడవాలి, కదలాలి. నువ్వు అలాగనే ధ్యాస కలిగి ఉండాలి. ఈరోజున సంఘానికి ఈ విధమైన ఆశ లేకపోతే, ఈ విధమైన నిరీక్షణ లేకపోతే విడిచిపెట్టబడతారు. నువ్వు వేరే ధ్యాసలలో, వేరే ఆశలలో పడిపోతే, నిరీక్షణను కోల్పోతే నీ జీవితం అంతా అదో పాతాళం, అదో ఒక భయంకరమైన పరిస్థితులుగా మార్చబడతాయి. అటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా నీ జీవితం అంతా ప్రభు యొక్క రాకడకు, రాజ్యానికి సిద్ధపడినట్లుగా యేసయ్య ఎప్పుడు వస్తాడు? ఆయన చెప్పాడు, దొంగవలే రావచ్చు. ఆయన ఎలా వస్తున్నాడు? యూదాగోత్రపు కొదమ సింహం వలె రాబోతున్నాడు. ఆయన ఏ ఘడియలో వస్తాడో, ఏ సమయంలో వస్తాడోనని ఇలాగ ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, ఒక పట్టుదల కలిగి యేసయ్య కోసం మెలకువ కలిగి ఎదురు చూడాలని లేఖనంలో రాసి ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ 10 మంది కలిగినటువంటి కన్యకలందరూ దీటీలు వెలిగించుకొని వెళ్ళిపోయారు. 5 మంది బుద్ధి కలిగి చక్కగా దివిటీలు ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటా పెళ్లి కుమారుడు కోసం వేచి ఉన్నారట. ఎదురు చూస్తున్నారు. మరొక 5 మంది బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళ దివిటీలను ఆర్పివేసుకొని చూద్దాంలేండి, ఎప్పుడు వస్తాడో, ఎప్పటి నుంచో వింటున్నాం మేము ఆ మాటలు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, మా తాతల కాలం నుంచి చెబుతున్నారు, ఆడొచ్చాడండి ఆయన అని నిర్లక్ష్యముతో ఏం చేశారంటే వారి దివిటీల్లో నూనె అయిపోయిందట, వారి దివిటీలు ఆరిపోయాయట, వాళ్ళు కునికి నిద్రిస్తున్నారట. ఇదే కునుకుపాటు తెలుసా? ఆత్మీయతలో కునుకుపాటు. చాలామందిలో ఎంతవరకు ప్రార్థనలు ఎదుగుతున్నాం, పరిశుద్ధాత్మలో ప్రచురిల్లుతున్నాం, ఎంతవరకు వాక్యం చదువుతున్నాం, ఎంతవరకు దైవ సేవకుల యొక్క నడిపింపులో నడుచుకుంటున్నాం, ఎంతవరకు దేవుళ్ళు ఎదిగాను, లోకంలో ఎదిగానా అన్న ఒక మెలకువ అనేది నీలో ఉండాలి. చాలామందిలో ఈ రోజున కునుకుపాటు ఎక్కువైపోయింది. ఏ కునుకుపాటు ఇదేనంటే ఆత్మీయతలో చల్లారిన కునుకుపాటు, ఆత్మీయతలో, ప్రార్థనలో, దేవునిలో చల్లారిపోయినటువంటి కునుకుపాటు. అలాగే ఎక్కడో నిద్రపోతున్నారు. సాంసోను ఢిల్లీలో ఒడిలో నిద్రపోయినట్లుగా. శోధనలో ఇరుక్కుపోతారు, శోధనలో శోధించబడతారు. మెలకువ కలిగి ప్రార్థన చేసుకోమని లేఖనాలు తెలియజేస్తుంటే ఈ రోజున క్రొత్త నిబంధన సంఘం వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి అబ్రహామే ఒక గొప్ప పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటే, మరి ఈ రోజున నీవు క్రొత్త నిబంధన సంఘం మరికొద్ది నిమిషాలలో అన్నట్టుగానే ఉంది ప్రభు రాకడ. మరి ఇంకెంతగా ఆశ కలిగి, ఎంత పట్టుదల కలిగి, ఎంత నిరీక్షణ కలిగి దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున సాతాను అనేకులను మభ్యపెట్టి పనులు మనిషి శరీరాన్ని ఒకటి ఆయాసపరిచేసి ఆత్మకు ప్రార్థన చేయనివ్వకుండా శరీరం అలసిపోయేటట్లుగా చేసి మనిషి యొక్క శరీరంతో అలాగ మనిషిని మోసం చేస్తూ నిద్ర పంపిస్తున్నాడు. కనుక మనల్ని మనం మేలుకొని, మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు రాకడకు, రాజ్యానికి మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఒకటి, అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనటువంటి సమయంలో కార్యాలు చేసిన దేవుడు. రెండోది పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతో ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, మేఘారుడు ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం సిద్ధపడినటువంటి, నమ్మి బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది సంఘంలో స్థాపించబడిన వారు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్న వారందరూ ఎత్తబడుతూ ఉంటారు. లేకుండగా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. ఆ రాయబడినటువంటి మాట మత్తయి సువార్తమాన 25వ అధ్యాయంలో నిద్రించిన వాళ్ళంతా విడిచిపెట్టబడ్డారంట. సిద్ధపడిన 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు యేసుక్రీస్తుతో కూడా కొనిపోబడుతున్నారట.
ఒక చక్కటి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాన్ని మన గుండెల్లో మనం ఒక వణుకు భయము కలిగి ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి యేసయ్య కోసం ఎదురు చూచుదముగాక. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం. అబ్రహాములో మరొక శ్రేష్టమైన నిరీక్షణ మనం గుర్తు చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదువుతారు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బాగేనండి. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరిస్తాడో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడేనో అబ్రహాము మృతులను సహితము లేపుటానికి దేవుడు శక్తిగల దేవుడని యోచించిన వాడై దాని యొక్క కుమారుని అర్పించి అతనిని మరలా మృతులలో నుండి మరలా పొందెను. బాగైనా నేను చెప్తాను. ఈ అబ్రహాములో ఒక గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే, ప్రియ సహోదరి సోదరురా, నా ఇస్సాకుని నేను కట్ల మీద పెట్టి అన్ని బలి అర్పించి ఆ బలిపీఠం మీద నిప్పంటించి వాడిని కాల్చి బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి కూడా నా ఇస్సాకుని నాకు ఇవ్వటానికి దేవుడు శక్తిగల దేవుడు. చప్పలు కొడదామా గట్టిగా. శక్తిగల దేవుడని అబ్రహాము నమ్మేను, అబ్రహాము విశ్వసించాను, అబ్రహాము నిరీక్షణ ఉంచాడట. నా ఇస్సాకును నాకు మరలా ఇస్తాడు. చెప్పండి, నా ఇస్సాకుని నాకు మరలా ఇస్తాడు. ఇక్కడ కొంచెం డెప్త్గా మనం ధ్యానం చేద్దాం ఈ మాటలు. ఇస్సాకు విశ్వాసికి సాదృశ్యము. ఇస్సాకు విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసి అనగా మీరే. దేవుని సన్నిధిలో మృతతుల్యమైపోతున్న మీ పరిస్థితులు, మట్టికి మన్నుగా మార్చబడేటువంటి పరిస్థితులు ఎదురైనా, మీ శరీర రోగాలు కావచ్చు, మరణ పరిస్థితులు కావచ్చు, అపాయాలు కావచ్చు, లేకపోతే నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అబ్రహాములో ఒక గొప్ప నిరీక్షణ ఉన్నట్లుగా నీలో కూడా ఒక గొప్ప చంచలమైనటువంటి నిరీక్షణ ఉండాలి. ఏంటి తెలుసా? నేను చచ్చిపోయినా బూడిదిగా మార్చబడిపోయినా, మట్టికి మన్నిగా మార్చబడిపోయినా, నాను ఇస్సాకునైనటువంటి నన్ను మరలా ఆయన సజీవుడిగా లేపుతాడు. చప్పలు కొడదామా గట్టిగా. ఆయన సజీవుడిగా లేపుతాడు. లేపడానికి శక్తిగల దేవుడు ఆయన. శక్తిగల దేవుడు ఆయన. శక్తిగల దేవుడు. ఆమేన్. ఆయన సృష్టికర్త. చెప్పండి, ఆయన ఎవరు? సృష్టికర్త. శూన్యంలో సృష్టిని కలుగజేసేవాడు, సమస్తమును కలుగజేసేటువంటి దేవుడు, సమస్తమును రూపురేఖలు సృష్టించేటువంటి సృష్టికర్త. ఆయన దగ్గర అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వే కోశాన నీరసిల్లిపోవద్దు, నువ్వే కోశాన సన్నగిల్లిపోవద్దు. అధైర్యపు మాటలు విన్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కలవరపడినప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఏది ఎలాంటి వచ్చినా, అందుకే క్రైస్తవుడు దేనికి భయపడటం లేదు. రక్తము కారినట్లుగా కొడుతున్నారు సువార్త ప్రకటిస్తుంటే. రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఒకప్పుడు ఎక్కడో ఒరిస్సాలో, ఒకప్పుడు ఎక్కడో గుజరాత్లో అక్కడ జరిగిందని అంటే, ఇప్పుడు ఆఖరికి ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో చుట్టుపక్కల రాష్ట్రాలలోనే జరుగుతున్నాయి. చంపుతున్నా భయపడట్లేదు క్రైస్తవుడు. కారణం ఏంటి తెలుసా? నా ప్రభు ఆయన సజీవుడు, ఆయన శక్తిగలవాడు, ఆయన మమ్మల్ని లేపడానికి శక్తిగల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరణానికి క్రైస్తవుడు భయపడటలేదు. ఆమేన్. క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా? క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా?
దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పుస్తకంలో 4వ అధ్యాయం 16వ వచనంలో దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పుస్తకం 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ప్రియ సహోదరి సోదరులారా, నిద్రిస్తున్నటువంటి వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు గారు తెలియజేస్తున్నట్టు చక్కటి మాట ఏంటంటే, ప్రియ సహోదరి సోదరులారా, ఆయన మృతుల సహితము వెంట పెట్టుకొని లేపుతాడట. ఆమేన్. కడబొర శబ్దం రోగినప్పుడు మృతుల సహితము ఆయన లేపుతాడట. మట్టికి మన్నుగా మార్చబడినా, దుమ్ముకి ధూళిగా మార్చబడినా, ఏది ఏమైనా నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడొద్దు, భయపడొద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు. నీ జీవితంలో నా దేవుడు నీకు అసాధ్యం అనుకున్నవన్నీ కూడా ఆయన సాధ్యం చేసే దేవుడు కనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాములో గొప్ప నిరీక్షణ, నా ఇస్సాకుని నాకు దయచేస్తాడు. చెప్పండి, నా ఇస్సాకుని నాకు మరలా దయచేస్తాడు. నా ఇస్సాకు బూడిదిగా మార్చబడిపోయిన, ఈ బూడిద గాలికి కొట్టుకుపోయిన మరలా పరమ రేణువులన్నిటిని ఒకటిగా చేసి నా ఇస్సాకును నాకు మరలా దయచేస్తాడు అని నమ్మి విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచాడు కనుక అబ్రహాం యొక్క జీవితంలో తన ఇస్సాకును తనకు అప్పగించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. తన ఇస్సాకును తనను దేవుడు మరలా అప్పగించాడు. అలాగనే క్రైస్తత్వం కూడా మరలా మన తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క రొమ్మున మనం అందరం ఆనుకోబోతున్నాం. మనకు ఏ విధమైన భయమే కానీ, ఏ విధమైన అధైర్యమే కానీ, ఏ విధమైన దిగులే కానీ మీ గుండెల్లో చోటు చేసుకోకూడదు. కారణం ఏంటి తెలుసా? మనము నిరీక్షించింది భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తను. హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాసం ఉంచింది, మనం నమ్మింది ఎవరినో తెలుసా? మామూలు దేవుని కాదు. ఆయన మామూలు దేవుడు కాదు, ఆషామాష కాదు. ఆయన సకల సృష్టికర్త, సర్వశక్తి గల దేవుడైన ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తి గలవాడు. నీవు అదే నిరీక్షణతో, అదే విశ్వాసముతో ఏ బాధల వలయాలలో, ఏ చింతలలో, ఏ దిగుల్లో, ఏ రోగంలో ఉండి ప్రార్థిస్తావో తప్పక నా దేవుడు అటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా, అటువంటి పరిస్థితులు నీ మీదకు వచ్చినాను, అటన్నిటి నుంచి నీకు ఒక గొప్ప శక్తిని కలగజేసి నీకు సజీవాన్ని నా దేవునికి దయచేయునుగాక. ఆమేన్. చాలాసార్లు మన పరిస్థితులన్నీ అలాగ మార్చబడుతూ ఉంటాయి, మృతతుల్యమైపోయినట్లుగా ఉంటాయి. చీకటి గదిలో కూర్చొని ఏడ్చేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అసలు ఎవరు పలకరించలేనటువంటి అనుభవాలు ఉంటాయి. బంధువులు ఉంటారు, రక్త సంబంధికులు ఉంటారు, అందరూ ఉండినాను మనల్ని ఎవరు ఓదార్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. కష్టమైనటువంటి పరిస్థితుల్లో, వ్యాధి దినాలలో ఎవ్వరు మనం పరామర్శించలేనటువంటి అనుభవాలు ఉంటాయి. అటువంటి సమయంలో, సందర్భాలలో అబ్రహాము వలె ఒక గొప్ప నిరీక్షణ ఉంచాలి. ఇది ఏం చేస్తుంది, మమ్మల్ని ఏం చేస్తుంది, ఈ విధంగా మమ్మల్ని ఏం చేస్తాయి ఇవి అని ఒక ధైర్యంతో ప్రభు సన్నిధులు మనం ముందుకు వెళుతూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు, ఉన్నత కార్యాలు, నా దేవుడు విజయమైనటువంటి సూచనలు నా దేవుని జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలలో ఆయన మనకు నిరీక్షణాస్పదము, ఆయనే మనకు ఆశ్రయము. అందరు చెప్పండి, ఆయనే మనకు నిరీక్షణాస్పదము, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మనకు నిరీక్షణాస్పదము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎటువంటిది లేని పరిస్థితిని కూడా ఆయన ఉన్నదాని వాళ్ళే దేవుడు మారుస్తున్నాడు. ఆయన నీ జీవితంలో నీ విశ్వసించిన కొలది, నీ విశ్వాస పరిమాణం, నీ నిరీక్షణ పరిమాణం ఎంతగా ఉంటే అంత కార్యాలు జరుగుతాయి. చాలామందిలో కొంచెం ఉంటుంది. అసలుకి ఆఖరికి యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? కొంతమంది దగ్గర ఇంత లేకపోవచ్చు విశ్వాసం, నిరీక్షణ, కనీసం ఇంత కూడా లేకపోవచ్చు, కనీసం నిరీక్షణ, విశ్వాసం.
కనీసం ఇంత కూడా లేకపోవచ్చు, నిరీక్షణ విశ్వాసం. కనీసం ఇంత కూడా లేకపోవచ్చు, నిరీక్షణ విశ్వాసం. కనీసం ఇంత కూడా లేకపోవచ్చు, నిరీక్షణ విశ్వాసం. ఎంతగా పోల్చాడు తెలుసా? ఆవగింజ అంత. చెప్పండి, ఎంత పోల్చాడు? ఎంతుంటే చాలరా బాబు, మీకు ఈ భూమిని అంతటిని చుట్టేస్తారు మీరంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎంతుంటే చాలు? ఎంత చెప్పాడు? నీ దగ్గర పరిమాణం ఎంతుంటే అన్ని కార్యాలు. ఆవగింజ అంతుంటేనే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడేసేటట్టుగా ఉన్నారంటే, కొండ వెళ్ళి ఎత్తబడి సముద్రంలో పడమంటే పడిద్దట. ఏది ఆవగింజ అంత ఉంటేనే. మరి అప్పుడు తాటికాయ ఎంత ఉంటే, మరి అప్పుడు పుచ్చకాయ ఎంత ఉంటే, మరి అప్పుడు అంత లావు ఉంటే ఏంటి మీలో ఉంటే అసలు ఎట్లా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. మామూలుగా ఉండదు పరిస్థితి. ఇక ఏంటి మనిషిలో ఏంటి పాపపు నైజంలో పుట్టి పెరిగినటువంటి మనిషిలో దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆవగింజంత ఉన్నా చాలరని కార్యం చేస్తాను. ఆమేన్. కానీ అది కూడా లేదట. ఇప్పుడు నీలో కొంతమందిలో కార్యం జరగట్లేదంటే ఆవగింజంత అసలు సీమ తలకాంత కూడా లేదు. ఆవగింజ కాదు, సీమ తలకాంత కూడా లేదట్టుకుంటా. ఆవగింజంతా తెచ్చుకోండి నిరీక్షణ విశ్వాసం. ఏంటి, ఇస్సాకు దుమ్ముకి ధూళిగా మార్చబడిన నా ఇస్సాకు నాకు ఎలా ఇస్తానని అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడో, నీ జీవితంలో కూడా అనేక కార్యాలు చేయటానికి ఆయన శక్తి గల దేవుడు. హల్లెలూయా. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తిగా వరళ్ళు యావత్తు కూడా యేసుక్రీస్తు సజీవుడు, యేసుక్రీస్తు పునరుద్ధానుడు, యేసుక్రీస్తు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నాకు కనిపించాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన మాటకు నేను విస్మయం నొందాను అని యేసుక్రీస్తుని కోట్ల కొలది ప్రజలు ఈ రోజున వెంబడిస్తున్నారని అంటే, అనేక మతవాదులు, అనేక మత శాంతస్తవాదులు కుళ్ళుకొని ఎసనపడి క్రైస్తత్వం లేకుండా చేయాలని పన్నాగాలు పొందిన వాళ్ళు మట్టికి మన్నుగా మార్చబడారు తప్ప క్రైస్తత్వం భూమి అంతటా కూడా విస్తరించుబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. కనుక నీలో పరిమాణం ఉన్నంత వరకు నా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తూనే ఉంటాడు. నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగా జరుగుతున్నప్పుడు కాదు, ఏమీ లేని క్లిష్టమైన పరిస్థితుల్లో అసలు దేవుని మీద నీ కోపం వస్తూ ఉంటుందే, అటువంటి సమయాల్లో కూడా ఏబు జీవితంలో ఇదే పరిస్థితిని మనం చూస్తాం. ఏబు జీవితంలో మనం గమనించి చూస్తాం. 25 అధ్యాయం 19-25 వచ్చినవా? ఈ శరీరం ఇలాగ క్షీణించిన నా యొక్క శరీరం మట్టికి మన్నుగా మార్చబడిన ఏమంటున్నాడు, నా విమోచకుడిన సజీవుని నేను కన్నులారా చూసేదను. ఆమేన్, హల్లెలూయా. నా విమోచకుడైన సజీవుడిని నా కన్నులారా నేనే చూస్తాను అంటున్నాడు. చూసారా ఎంతటి గొప్ప విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ ఏబు. నా శరీరం ఇలా, అప్పటికే ఏబు యొక్క శరీరంలో భయంకరమైనటువంటి కురుపులు, వ్యాధి, పురుగులు పట్టి రోడ్డు మీద ప్లాట్ఫారం మీద ఉన్నాడు. ఊజు పట్టణంలో అతడంత ధనికుడు, అతడంత ఆస్తిపరుడు ఇంకొకళ్ళు లేడట. అతని దగ్గర గొడ్లు, గొర్రెలు, ఆస్తి విస్తారంగా, ఆ దేశంలోనే అంబానీ లాంటివాడు అనుకోండి. అటువంటి వాడు ఒక్కసారిగా దేవుడి టెస్టుల్లో సాతాను శోధిస్తున్న దానిలో రోడ్డును పాలైపోయాడు. అయినను అతని జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం విడిచిపెట్టలేదు, విశ్వాసం విడిచిపెట్టలేదు, నిరీక్షణ విడిచిపెట్టలేదు. ఆఖరికి భార్య దేవుని దూషించి చావు, ఎందుకు ఇటువంటి బ్రతుకుతున్నావు తిట్టినా దేవుని మీద మాత్రము ఆయన నమ్మకం, విశ్వాసం కోల్పోలేదు. సరే ఆలోచించండి. ఈ రోజున చాలా మందిలో చిన్న నష్టం జరిగితే చాలు, ఈ దేవుడొద్దు, ఈ దేవుడొద్దు, ఈ దేవుడొద్దు. అప్పుడే అనుకున్నాం ఇలాగేదో జరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటాం. ఏం కార్యాలు జరుగుతున్నాయి, చర్చికి వెళ్తే ఏం వెళ్ళొద్దులే, మన పనులు మనం ఉండిపోదాం అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఊజు పట్టణంలో అంతటి గొప్ప వ్యక్తి ఎక్కడా లేడు. అటువంటి వ్యక్తే ప్రియ సహోదరి సోదరులు అంతా కోల్పోయినా, నిరాశ పాలైన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు.
భార్య ఆఖరి కట్టుకున్న భార్య తిడుతుంది. ఎందుకండి భక్తి 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 అని పట్టావు, ఎందుకండి చర్చి అని పట్టి, ఇంకేం నష్టం, ఇంకేం కావాలండి నీకు? పిల్లలు చచ్చిపోయే, ఈ ఆస్తులు పోయే, దాసులు పోయే, ఏంటి గొడ్లు గొర్రెలు ఏంటి వంటలు అన్నీ పోయినాయి, ఇంకా దేనికండి దేవుడు అని పట్టుకొని కూర్చున్నావు అని ఓ పక్క శోధకురులాగా దూషిస్తుంటే ఏంటి ఏబు మాత్రం చెలించట్లేదు. మరి ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎంతమంది నిరాశలతో దేవుని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి భ్రష్టులైపోతున్నారు. అటువంటి స్థితిలోనికి వెళ్ళొద్దు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నిరీక్షణ కలిగి ఉండండి. తప్పక ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ఆయన వచ్చినప్పుడు ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారిని తప్పక ఆయనతో పాటు కొనిపోవనుగాక. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో